హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ములక్కాయ టమాటా పులుసు అన్నది ఏ విధంగా వేసుకోవాలో మనం ఛానల్లో చూద్దామండి. దానికాను ఒక 3 టమాటాలు వెళ్ళినా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలాగే ములక్కాయలని ఈ విధంగా కట్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు 2, ఒక 4 పచ్చిమిరకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ అన్నది వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఉల్లిపాయ ఆయిల్లో బాగా కలిసిన తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే కూరకు తగినంత సాల్ట్ అన్నది మనం వేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సాల్ట్ అన్నది కూడా ఇప్పుడు వేసుకుంటాం చూడండి. ఇట్లా సాల్ట్ వేసేసుకున్న తర్వాత పసుపు సాల్ట్ అన్నది ఉల్లిపాయలకి బాగా పట్టే విధంగా గరిటెతో కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయని మగ్గనివ్వాలండి. చూస్తున్నారుగా, ఉల్లిపాయ అన్నది బాగా మగ్గింది కదండి. ఇప్పుడు టమాటాని కూడా మనం యాడ్ చేసుకుందాము. టమాటా కూడా మొత్తం కూరలో కలిసే విధంగా ఈ విధంగా కలిపేసేసుకోండి. టమాటా బాగా మగ్గవలసి ఉంటుంది. టమాటా ఎంత బాగా మగ్గితే మనకి అంత గ్రేవీ అన్నది కూరకు వస్తుందండి. అంతేకాక టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత చూసారు కదా, ఉల్లిపాయ అన్నది ఈ విధంగా మనకి టమాటా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు కూరకు తగినంత కారాన్ని మనం యాడ్ చేసుకుందాము. నేనైతే 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు కారం అన్నది యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోండి, లేదంటే కాస్త తగ్గించి ఇలా నాలాగా మీడియంగా వేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత కారం మొత్తం కలిసిన తర్వాత ఆ కారం ఉల్లిపాయ మొత్తం పసుపు అలాగే మనకు ఉప్పు మొత్తం ములక్కాయలకి పట్టే విధంగా ఈ స్టేజ్లో ములక్కాయలు వేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనకి మగ్గే విధంగా మూత పెట్టుకొని మనం మగ్గనిద్దామండి. చూసారుగా, నేను ముందుగానే చింతపండు పులుపు అన్నది తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళొక్కసారి గరిటతో కలపండి, ఎందుకంటే ఉల్లిపాయ అన్నది అడుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం మళ్ళొకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళొక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాము. చూసారు కదా, నేను మగ్గిన తర్వాత ఈ విధంగా చింతపండు పులుసు ముందుగా తీసి పెట్టుకున్నది ఈ విధంగా పోసేసుకున్నానండి. ఇప్పుడు కూర మొత్తాన్ని ఒకసారి కలిపేసి చక్కగా మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. చూసారు కదా, చాలా వరకు చింతపండు పులుసు అన్నది ఎగిరిపోయిందండి. ఇంకా ఎగరాల్సి ఉంటుంది. ఈ స్టేజ్లో మనకి ఉప్పు అన్నది సరిపోయిందా లేదన్నది మనం చూసుకోవాల్సి ఉంటుంది. నేనైతే వేసుకున్నది గళ్ళు ఉప్పు కాబట్టి నాకు కరెక్ట్గానే సరిపోయిందండి. ఇప్పుడు ఈ విధంగా కూర మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వాలండి సిమ్లో. చూడండి, నా ఛానల్ని లైక్ చేయండి, ప్రతి వీడియోని కంపల్సరీగా చూడండి. చూసారు కదా, 5 నిమిషాలు అయిందండి. ఇంకా కొంచెం మగ్గాల్సి ఉంటుంది. చూస్తున్నారుగా, ఇంకొంచెం పులుసు ఉంది కదండి. ఈ విధంగా కూర మొత్తాన్ని చక్కగా కలిపేసేసుకోండి. ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఎక్కడ అడుగు పట్టకుండా చూసుకోండి. ఇప్పుడు మొత్తంగా ఈ విధంగా కలుపుకోండి, ఎందుకంటే మనం ముందుగానే ములక్కాయ ముక్కలు అన్నది వేయలేదు కదండి. ఉల్లిపాయ టమాటా అన్నీ మగ్గిపోయిన తర్వాత కారం వేసిన తర్వాత మాత్రం వేసాం కాబట్టి ముక్క అన్నది విడిపోకుండా ఉంటుంది. ఇట్లా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదా, కూర అన్నది చాలా వరకు దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మన స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ ములక్కాయ పులుసు రెడీ. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.